ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నాల వారికి, ద్వాదశ రాసుల వారికి, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి ఏ విధంగా ఉండబోతుంది, గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి వృషభ రాశిలో గురువు కుజుడు కలిసి ఉన్నారు. ఆ యొక్క కుజుడు 27వ తేదీ నుంచి మిథునంలోకి మారుతున్నాడు. కర్కాటక రాశిలో రవి 17వ తేదీ వరకు ఉండి 17వ తేదీ నుంచి తన ఓన్ హౌస్లోకి వస్తున్నాడు. సింహరాశిలో బుధ శుక్రుడు ఉండి బుధుడు 6వ తేదీ నుంచి వక్రగతి స్టార్ట్ అయ్యి 21వ తేదీ కర్కాటకంలోకి వెళ్తాడు. మరియు శుక్ర భగవానుడు శుక్రుడు 25వ తేదీ కన్యారాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. సింహం నుంచి కేతుతో కలుస్తున్నాడు. సో సింహంలో కేతు శుక్రులు 25వ తేదీ నుంచి ఉంటారు. మరియు అదేవిధంగా మీనంలో రాహువు, వక్రించినటువంటి శని మనకి కుంభరాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉంది, ఏ పరిహార మార్గాలు చేసుకోవాలి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు రాశిలోకి శని భగవానుడు వక్రించి చూస్తున్నందుకు కాస్త పనులు స్లో అవుతూ ఉంటాయి. ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది స్లోగా గ్రోత్ అనేటువంటిది ఉందో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో తోబుట్టువుల వరుసవారు, తోబుట్టువులతో చేసేటువంటిది ఏదైతే ఉందో తోబుట్టు రిలేటెడ్గా ఉండేటువంటివి కొంచెం ఆ యొక్క ఫలితాలు కంప్లీట్గా పాజిటివ్గా చూపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ కొంచెం ఘర్షణ కూడా ఉంటుంది. మీరు ఏదైతే ప్రాపర్టీస్ తీసుకుంటారో ప్రాపర్టీ రిలేటెడ్గా ఉండేటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి కాస్త పాజిటివ్గా గోచరిస్తున్నాయి ప్రాపర్టీ రిలేటెడ్గా. అదేవిధంగా భూమి మూలంగా లాభము, భూమి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్లో మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి వారికి లాభదాయకంగా ఉంది. కాకపోతే కొంత సంతానం కోసము ప్రేమ వ్యవహారాలు వీళ్ళ వల్ల లేదా షేర్ మార్కెట్ వల్ల కూడా కొంత స్ట్రెస్ అనేటువంటి చూపిస్తుంది. కాస్త మీరు 25వ తేదీ తర్వాత తండ్రి గారి ఆరోగ్య విషయంలోని పెద్ద మొత్తంలో ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటువంటి అంశాలలోని కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. కాకపోతే ఇక్కడ ఉద్యోగం కంటే వ్యాపార సంబంధించినటువంటి విషయంలో మంచి అనుకూలమైనటువంటి వాతావరణం చూపిస్తుంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ యొక్క రాశి వారికి వివాహ సంబంధించిన విషయాలు కుదురుతాయి. కాకపోతే కొంచెం స్లోగా మూమెంట్ అనేటువంటిది వస్తుంది చెప్పాలంటే. మరియు ఈ యొక్క అష్టమాధిపతి అష్టమంలో ఉండడం అనేటువంటిది ఒక రకంగా పూర్వీకుల ఆస్తుల్ని సూచిస్తూ ఉంటుంది అష్టమాధిపతి అనేటువంటిది. అయితే ఈ లగ్నానికి శుభుడైనా పాపైనా కూడా ఓన్ హౌస్లో ఉండేటువంటి ప్లానెట్ పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో వివాదాలు క్లియర్ అవ్వడము, మీకు రావాల్సిన ధనం మీకు రావడం ఇటువంటి గోచరిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఈ రవికి తర్వాత ప్రొసీడింగ్ హౌసెస్లో ఎప్పుడైతే శుక్రకేతువులు ఉంటున్నారో అది కూడా భాగ్యస్థానం అయినందుకు కొంత డిస్ప్యూట్స్ క్లియర్ అవుతున్నప్పటికీ మళ్ళీ ఎవరో ఒకరు, అది మీ యొక్క ఫ్యామిలీలో ఉండేటువంటి స్త్రీలు కావచ్చు, అట్లాంటి వారు ఎవరైనా సరే కొంత మళ్ళీ ఏదో ఒక లిటిగేషన్ బట్టి ఈ ఆస్తిని ఆపుతాము. కొంతమంది చూడండి అన్నదమ్ముల మధ్యనో లేకపోతే రిలేషన్స్ మధ్యనో ఏదో ఫ్రెండ్స్ మధ్యనో ఏదో ఆస్తి తీసుకుంటారు. అందులో మళ్ళీ ఏదో లిటిగేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. బట్ అష్టమ రవి అనేటువంటిది లాభస్థానం మీద 2 గ్రహాలు చూడడం అనేటువంటిది, చతుర్థాధిపతి గురువుతో కలవడం అనేటువంటిది ఖచ్చితంగా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఖచ్చితంగా పాజిటివ్నెస్ అయితే ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఉద్యోగ సంబంధించిన విషయంలో 25వ తేదీ తర్వాత మాత్రం మారే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే 25వ తేదీ నుంచి ఒక 25 రోజులు తొందరపడి మారడం వల్ల ఇబ్బంది పడతారు ఉద్యోగ సంబంధించిన విషయంలో. అది ముఖ్యంగా చూసుకోండి. 25వ తేదీ తర్వాత ముఖ్యంగా మీరు ఏదో లాంగ్ వెళ్ళి అక్కడ ఏదో ఉద్యోగం చేద్దాం అనేటువంటివి కూడా నిర్ణయాలు తీసుకోకండి, ఉన్నది వదిలిపెట్టి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి, అన్ని విధాలు బాగుంటుంది.